5 రీజన్స్ చెప్తాను ఎందుకు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ కోసం నువ్వు వెయిట్ చేయాలని. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 22,000-25,000 సెగ్మెంట్‌లో తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ 25,000 సెగ్మెంట్ బడ్జెట్‌లో ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం అనుకుంటే దీన్ని మించిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ దొరకదు. ఆ బడ్జెట్‌లో కర్వ్డ్ డిస్ప్లేతోనే చాలా తక్కువ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ 030, రియల్‌మీ 11 ప్రో ఇవి మీరు తీసుకుందాం అనుకుంటే కాస్త వెయిట్ చేయి. దీనికంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ అయితే అవుతుంది. సో 5 రీజన్స్ చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీజన్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఈ ఫోన్ మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ ని సపోర్ట్ చేస్తుంది. మీకు సైడ్ కి ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ గ్లాస్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కూడా వెక్టర్స్ గ్లాసే, కాకపోతే మీకు లెదర్ ఫినిషింగ్ తో ఇంకో వేరియంట్ అయితే రాబోతుంది. ఫోన్ టోటల్ గా 204 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా బడ్జెట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రీమియంనెస్ బిల్డ్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే. ఈ ఫోన్ 6.6 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది OLED డిస్ప్లే. 68 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో మంచి ప్లస్ పాయింట్. పిక్ బ్రైట్నెస్ వచ్చేసి 1800 అయితే ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ అండర్ లో కూడా మీరు డిస్ప్లేని ఈజీగా విజిబుల్ గా అయితే చూడొచ్చు. సో డిస్ప్లే ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేసింది మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఆ బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అయితే స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 4nm బేస్డ్ ప్రాసెసర్. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా అనే ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఇది ఈజీగా BGMI 60 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓవరాల్ గా మీరు ఆ బడ్జెట్ లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం తీసుకుందాం అనుకున్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. బట్ స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ అంత పర్ఫార్మెన్స్ చేయదు. పోకో F5 ప్రొవైడ్ చేసింది. దానికంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది. ఇది కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. 4nm బేస్డ్ ప్రాసెసర్. ఇది LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ మీకు 12GB RAM వేరియంట్ ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ 24GB RAM వేరియంట్ అయితే ఉంటుంది. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరాస్. ఈ ఫోన్ లో ప్రైమరీ 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. పోయిన జనరేషన్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్ లో యూజ్ చేసిన 200 మెగాపిక్సెల్ తో పోలిస్తే ఇది లేటెస్ట్ సామ్సంగ్ సెన్సార్ తో వచ్చింది. ఇది OS సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ 4K రెజల్యూషన్ 60 FPS మీరు వీడియో తీసుకోవచ్చు. సెల్ఫీ 1080p వీడియోస్ తీసుకోవచ్చు 30 FPS లో. బ్యాక్ సైడ్ కెమెరా క్లారిటీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. చాలా ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రైమరీ 200 మెగాపిక్సెల్ మీద. సపరేట్ మోడ్ కూడా ఉంటుంది. అందులో మంచి ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఇంకా ఫిఫ్త్ రీజన్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ చార్జర్. 5000 mAh బ్యాటరీ ఉంది. 120 వాట్స్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ స్పీడ్ తో వస్తుంది. 60 వాట్స్ ఫాస్ట్ చార్జర్ డివైడ్ అయ్యి మీ స్మార్ట్ ఫోన్ 100% ఫుల్ చేస్తుంది. జస్ట్ 20 minutes లో మీ స్మార్ట్ ఫోన్ 0 to 100% ఫుల్ చేసే టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. సో పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, డిజైన్ కూడా వేరే లెవెల్ ఉంది. ఇది టాప్ 5 రీజన్స్ ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి, లేకపోతే ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయాలండి. మీ క్లారిటీగా అర్థమై ఉంటుంది కదా. దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం.